నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనకు సంబంధించి ఒక తెల్ల పేపర్ మీద ఎర్రటి అక్షరాలతోని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థిని కూడా ప్రశ్నించాలి, ప్రతి విద్యార్థి కూడా ప్రశ్నించాలి. తన యొక్క ప్రశ్న అస్త్రంతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి ఈ ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పే విధంగా ఉండాలి అంటూ ఒకటి పూర్తి స్థాయిలో కూడా లేఖ వచ్చింది. ఆ లేఖను ఒకసారి చూద్దాం. అసలు ఎందుకు ఆ లేఖ వచ్చింది, ఆ లేఖకు సంబంధించి జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒకసారి చూడొచ్చు. సో మొత్తానికి 21/7/2025 ఆర్ఎస్యు అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కు సంబంధించి నిన్న ఈ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకు ఈ లేఖ ఇప్పుడే వచ్చింది? ఈ లేఖకు సంబంధించి తెల్లటి పేపర్ మీద ఎర్రటి అక్షరాలతో వచ్చిన ఆ గలం ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా లేఖ రిలీజ్ చేసిర్రు అనేది ఒకసారి క్లియర్ కట్గా మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత ఏంటి అనేది డెప్త్గా నేను చెప్తా. సో మొత్తానికి జూలై 23వ తేదీన ఐక్య విద్యార్థి సంఘాల రాష్ట్ర బంద్ పిలుపును విజయవంతం చేయండి. ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. మానవాళి చరిత్రలో అనేక మార్పులకు విద్యార్థి బుద్ధిజీవుల పాత్ర గణనీయమైంది. భారతదేశ చరిత్రలో ప్రజల కనీస ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలకు అనగా అంటరానితనం, వివక్ష, ఆధిపత్య, అవినీతి, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా మహత్తరమైన పోరాటాలు విద్యార్థి లోకం నుంచే నిర్వహించింది. అనేక ఉద్యమాలు పోరాటాల కారణంగా ఏర్పాటైన భారత రాజ్యాంగ హక్కుల అమలు కోసం నిరంతరం పోరాటాలు ఉద్యమాలను విద్యార్థి సంఘాలు కొనసాగిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలు నిరంతరం గుర్తు చేస్తూ అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. సుమారు 50 సంవత్సరాల నుండి విద్యార్థుల సమస్యలపై ఒంటరిగా మరియు అనేక విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య విద్యార్థి ఉద్యమాలను ఆర్ఎస్యు నిర్వహించింది. పాలక దోపిడీ వర్గాల అమలు చేసిన అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ అనన్య త్యాగాలతో ఆర్ఎస్యు తన వంతు బాధ్యతను కొనసాగించింది. అనేక సందర్భాలలో నిషేధాలను ఎదుర్కొంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పీడిత ప్రజలు విద్యార్థులు మరవలేని రీతిలో తలలో నాలుకైంది. పీడిత ప్రజల ఆర్తనాదాలకు రాడికల్స్ అనే పదం ఎంతో ఊరటనిచ్చింది, బాసటగా నిలిచింది. భారతదేశంలో అనేక రాష్ట్రాలలోని విద్యార్థుల ఉద్యమాలకు మార్గదర్శకంగా ఆర్ఎస్యు తన పాత్ర పోషించింది. విద్య అంగట్లో సరుకు కాకుండా ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలని ఆర్ఎస్యు తీవ్రంగా కృషి చేసింది. విద్యార్థులకు మానవ విలువలు నేర్పేలా ఉండాలని, శ్రమను గౌరవించే మానవత్వాన్ని చాటే మరియు ఉద్యోగ ఉపాధి ఉపయోగపడే శాస్త్రీయ విద్య అవసరమని ఆర్ఎస్యు భావించింది. ప్రైవేటు విద్య పేద ప్రజలకు గుదిబండగా ఉరితాడుగా ఒక శాపంగా మారిందనే ప్రజల అభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటు విద్యా విధానానికి వ్యతిరేకంగా ఈ 50 సంవత్సరాలలో ఎన్నో పోరాటాలు నిర్వహించింది. నూతన ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నది. మాతృభాష విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రాధాన్యత ఎలుగెత్తి చాటింది. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆర్ఎస్యు అన్ని సెక్షన్లలో ప్రజలను మమేకమై వారి ఉద్యమాలకు బాటసగా ఉంటుంది. భారత సమాజంలో ప్రభుత్వాలు కాలు మోపని ప్రాంతంలోని ప్రజలను ఆలింగనం చేసుకుని వారి కష్టాలలో భాగమైంది. ఆదివాసీ, గిరిజన, దళిత, బహుజన, ఉన్నత కులాలలోని పేద పక్షాన గొంతు విప్పి వారి సమస్యల సాధనలో మమేకమవుతున్నారు. భారతదేశంలో పేద మధ్యతరగతి ప్రజలను విద్యకు దూరం చేయడాన్ని ఎన్ఈపీ ద్వారా మనవాదం అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కార్పొరేట్ విద్యారంగాన్ని వ్యాప్తి చేయడానికి ఈ మనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకుల కుట్రలను అర్థం చేసుకోవాలని విద్యార్థులను ప్రజలను కోరుతున్నాం. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నుండి అనేక విద్యార్థి సంఘాలు విద్యార్థుల ప్రాముఖ్యత కలిగిన సమస్యల పరిష్కారం కోసం విడివిడిగా ఐక్యంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. చాలా న్యాయబద్ధమైన సమస్యలను పాలకులు పరిష్కరించకుండా అరెస్టులు, కేసులు, నిర్బంధాల చర్యల ద్వారా విద్యార్థి ఉద్యమాలను అరికట్టాలని పోలీసుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులు తప్పనిసరి పరిస్థితులలో పాలకుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 23వ తేదీన ఐక్య విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపును విజయవంతం చేయాలని ఆర్ఎస్యు విద్యార్థులను, ఉపాధ్యాయులను, ప్రైవేట్ యాజమాన్యాలను మరియు విద్యేతర వివిధ సంఘాలను కోరుతున్నాం. పాలక పార్టీలైన కాంగ్రెస్, భాజపా, అనుబంధ విద్యార్థి సంఘాలైన ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఈ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. విప్లవ వందనాలతో సిహెచ్ రాజ్కుమార్ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అంటూ కూడా ఈ లేఖ నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకు ఆర్ఎస్యుకు సంబంధించి లేఖ రిలీజ్ చేసింది? ఆర్ఎస్యు జూలై 23వ తేదీన ఎందుకు బంద్కు పిలుపునిచ్చింది అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి
ముఖ్యంగా మన తెలంగాణలో ఈరోజు యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో అడుగుపెట్టాలంటే భయం, అక్కడ నిద్రించాలంటే భయం, అక్కడ భోజనం చేయాలంటే వణుకు. ప్రాణం ఉంటుందో ఉండదో భయభ్రాంతులతో ప్రభుత్వ గురుకులాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్లు కానీ, దానితో పాటు బాత్రూంలలోకి వస్తున్న పాములు కానీ, దానితో పాటుగా వర్షం కొడితే చాలు ఏ పెచ్చులు ఊడి పడతాయో తెలియని పరిస్థితి. ఇంకో పక్కన మన గ్రామాలలోకి రంగురంగులు అల్లుముకొని పూర్తి స్థాయిలో రంగుల లోకంగా మారిపోయిన బస్సులతోని ప్రైవేట్ విద్యాసంస్థ ఏ విధంగా పేద ప్రజల రక్తాన్ని తాగుతుందో మీ అందరికీ తెలుసు. సో పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం కోసమైనా కావచ్చు, ఈ ప్రజలకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు, ఇక్కడ ఒక్క విద్యార్థి సంఘం అని కాదు, ఈ తెలంగాణలో పీడిఎస్యు కానీ, ఏబీవీపీ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, దాంతోపాటు ఎన్ఎస్యుఐ కానీ, దాంతోపాటు మీరు బీఆర్ఎస్వి కానీ, దాంతోపాటు ఏఐఎస్ఎఫ్ కానీ, ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని విద్యార్థి సంఘాలు కూడా మొత్తం ఐక్యంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 23వ తేదీన బంద్కు పిలుపునిచ్చిలు. ఎందుకు బంద్ పిలుపునిచ్చిలు? ఇక్కడ ఆర్ఎస్యు అనేక సందర్భాలలో కూడా పోరాటం చేసింది. అయితే ఇక్కడ ఏమని చెప్తుంది, 2025-26 సంవత్సరానికి గాను ఇక్కడ అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. విద్యార్థుల ప్రధాన ప్రాముఖ్యత కలిగిన సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ పాలకులు ఏం చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, లేదా నిర్బంధ చర్యల ద్వారా విద్యార్థి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థి సంఘాలు ధర్నా చేయాలన్నా, ఎవరైనా విద్యార్థి సంఘాలు రాస్తోరోకో చేయాలన్నా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణం కనబడుతున్నది. అంటే విద్యార్థుల సమస్యల కోసం, యూనివర్సిటీ హక్కుల కోసం, విద్యాలయాల బాగు కోసం పోరాటం చేస్తే నిర్బంధాలు, కేసులు జరుగుతున్నాయి. సో వీటన్నింటికి నిరసనగా ముఖ్యంగా కూడా ఈ తెలంగాణలో మన యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు వెలవాలి, ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీలు ఉండాలి, ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలు ఉండాలి. దాంట్లో ఈనాడు ఇంగ్లీష్ మీడియం బోధన ఎంత ప్రాముఖ్యమైందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో మద్దతిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ విద్యార్థి సంఘాల పోరాటాలను ఎక్కడికెక్కడ అణిచివేయాలనే ధోరణి కొనసాగుతుంది. దాంతోపాటు సమస్యలు తీవ్రత చాలా తారాస్థాయికి చేరినాయి. కాబట్టి పూర్తి స్థాయిలో జూలై 23వ తేదీన బంద్కు పిలుపునిస్తున్నామంటూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్ఎస్యు అయితే పిలుపునిచ్చింది. ఈ పిలుపును విద్యార్థి సంఘాలు ఏ విధంగా తీసుకుంటాయి, విద్యార్థి సంఘాలని ఐక్య ఉద్యమాలుగా మారిపోతాయా, ఐక్యంగా పోరాటం చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినట్టు చాలా వరకు కూడా ఐక్య విద్యార్థి రాడికల్ యూనియన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఆ పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం. సో ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. సో మొత్తానికి ఈ లేఖ నిన్న రిలీజ్ కావడంతోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ కు సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించి, అంటే అధ్యక్షులు రాష్ట్ర కమిటీకి సంబంధించి ఆ సిహెచ్ రాజ్ కుమార్ విప్లవ వందనాలతో రాసిన ఈ లేఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆ సంచలనంగా అయితే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇంకొక విషయం కూడా ఒకసారి మనం చూద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, దీనికి రిలేటెడ్గా కాస్త తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ కనబడుతున్నది. ఇగోకి చూడుర్రి, గురుకులాలలో ఫుడ్ పాయిజన్. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ పై మానిటరింగ్ కమిటీలు మండల స్థాయిలో ఏర్పాటు. కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ప్రతి నెల సిఎస్కు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. కుక్లకు సైతం వంటలపై ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించడంపై సర్కార్ స్పెషల్ ఫోకస్. మీరు ఒకసారికి ఇక్కడ చూడండి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఒక అంశాన్ని చెప్పిందండి. మంచిగా చూడండి, ఈ టైటిల్ ఒక్కటి చాలు. ప్రభుత్వం పరిపాలించే ప్రభుత్వ యంత్రాంగం బాగానే ఉంది అంటే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ మానిటరింగ్ చేసే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. మీరు మళ్ళీ ఆలోచించండి, మండల స్థాయిలో ఏర్పాటు చేస్తా అన్నారు. ఏం ఏర్పాటు చేస్తా అన్నారు? మానిటరింగ్ కమిటీలు. ఏది? ఫుడ్ పాయిజన్కు సంబంధించిన దాని మీద వీళ్ళు కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఈ మానిటరింగ్ చేసే కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు అంటే మండల స్థాయిలో ఏమని చెప్తున్నారు? కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రతి నెల కూడా సిఎస్కు రిపోర్ట్ ఇవ్వాలని చెప్తున్నారు. అక్కడ వంటలు వండే వాళ్ళకు కూడా ఎన్ఐఎన్ కింద ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తాం, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించడం మీద అని చెప్తున్నారు. ఇగో ఇక్కడ నా చిట్టి తల్లులు కనబడుతున్నారు కదా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, అగ్రవర్ణ పేదలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన నా బిడ్డలు ఇక్కడ కనబడుతున్నారు కదా. ఇక్కడ విషయం ఏంది అనేది వీళ్ళు తినే ఈ భోజనం మీద పంచాయతీ.
అయితే ఒక్కసారి ఇప్పుడు మండల స్థాయిలో మానిటరింగ్ కమిటీ అంటున్నారు. అయితే ఇంతకు ముందున్న కమిటీలు కోడిగుడ్డు మీద ఈకలు వ్యక్తున్నాయా, గుడ్డి గుర్రాలకు పనులు దోముతున్నాయా, లేకపోతే నిద్రా వ్యవస్థ నుండి బయటికి రాలేదా? ఎవరైనా ఏదో మన ఉంటుంది కదా నిద్రా వ్యవస్థలో ఉంటుంది, కుంభకర్ణుల లెక్క ప్రభుత్వ యంత్రాంగం ఏమన్నా నిద్రా వ్యవస్థలో ఉందా? ఒక్కసారి మీరు చూడండి. ఏదైనా ఒక డిస్టిక్ తీసుకుందాం, ఒకసారి ఈ డిస్టిక్కు సంబంధించి మాట్లాడతాం. ఇక్కడ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, డిఓ అంటారు అనుకుంటా. దాని తర్వాత నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓ వ్యక్తి ఉంటాడు. దాంతో పాటుగా ఎంఈఓ అంటారు, మండలానికి సంబంధించిన ఆఫీసర్ ఉంటారు. దీంతో పాటు ఈ గురుకులాలకు సంబంధించి ఇన్స్పెక్షన్కి వస్తారు అన్నట్టు. వీళ్ళతో పాటు ఇంకా చాలా రకాల వ్యవస్థలు ఉంటాయి. ఆ స్కూల్లో పూర్తి స్థాయిలో ఒకసారి మనం ఆలోచిస్తే ఆడ వ్యాయామ ఉపాధ్యాయుడి కానుండి మొదలు పెడితే ఉపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపాలు, దాంతోపాటు టీచర్లు, ఉపాధ్యాయులు అందరూ ఉంటారు. ఆ మండలానికి సంబంధించిన ఎంఈఓ ఉంటారు. దీని మీద ఇన్స్పెక్షన్కి రావడానికి మండలానికి సంబంధించిన ఏది ఎంఆర్ఓకు అథారిటీస్ ఉంటాయి, ఆర్డీఓకు అథారిటీస్ ఉంటాయి. దాంతోపాటు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు. డిస్టిక్ ఎడ్యుకేషన్కు సంబంధించి దీంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి. ఇవన్నీ కనబడతాయి కదా. మరి ఇవన్నీ నిర్విరామంగా పనిచేస్తున్నాయా? వీళ్ళ కోసం ఎందుకు పనిచేస్తలేవు? ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ కమిటీ అంటున్నారు కదా. గతంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? గతంలో ఇప్పటికీ కూడా నెల నెల జీతాలు లక్షలలో తీసుకుంటున్నారు కదా. ఎంఈఓ అనే ఒక అతను ఉంటాడు కదా. అంటే గురుకులాలకు సంబంధించో, హాస్టళ్లకు సంబంధించో, విద్యా వ్యవస్థకు సంబంధించి చాలామంది ఉంటారు కదా. ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉంటారు, ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి. వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ ఏదో ఎక్కడో ప్రైవేట్ స్కూళ్ళలోనే చదువుతారు. 99% ఏదో ఒక 1% సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళలో చదివించవచ్చు. మరి వాళ్ళ కొడుకు కుమారుడు ఏ భూవ తింటున్నారో, ఉపాధ్యాయులు ఏ భూవ తింటున్నారో, మరి విద్యార్థులకు ఎందుకు ఇట్లా అవుతుంది అని ఎందుకు ఆరా తీయలేకపోతున్నారు? లోపం ఎక్కడా? వంట వాళ్ళని అడుగుతేనేమో మనకు నెల నెల రావాల్సిన బిల్లులు రావట్లేదు సార్, సరిగ్గా మా బిల్లులకు సంబంధించి పెండింగ్ ఉన్నాయని గతంలో వీళ్ళు నిరసన వ్యక్తం చేసిన తీరు కూడా మనం చూసినాం. మేము ఎక్కడి నుండి తీసుకురావాలని చెప్పినాం. అంటే ఇక్కడ బడ్జెట్ కొరతనా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఆ పిల్లలు తినే అన్నం మీద కూడా రాబందుల లెక్క, రాక్షసుల లెక్క దాంట్లో కూడా వాటాల కోసం పిల్లలకు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయా? ఇది నేను చెప్పే అంశం కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం ఈ ఎపిసోడ్. ఈరోజు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అంటే ప్రభుత్వానికి సంబంధించి తలవంపులు కాదు, ప్రభుత్వానికి అసలు తలవంపులు కానే కాదు. విద్యాశాఖ మంత్రులు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వమో, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, విద్యాలయాలలో ఉండే ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు, దాంతోపాటు అక్కడ ఉండే ఆఫీసర్లు మీరు బాధ్యులు. అసలు మిమ్మల్ని సర్వీసులకి వెళ్ళి రిమూవ్ చేస్తే వ్యవస్థ మొత్తం సెట్ అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, మీకు ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించి ఉంటాడు కదా, మీకు చెకింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా. మండల స్థాయిలో విద్యార్థులు ఎలాంటి భోజనం చేస్తున్నారు, వాళ్ళకు ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నారు, దాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. పిల్లలకు సంబంధించిన దాంట్లో అధికార వ్యవస్థ తప్పిదం వల్లనే ఇవి జరుగుతాయి. ఇది వాస్తవమైన విషయం. దీన్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి మీద రుద్దుదామా, లేకపోతే దీన్ని తీసుకుపోయి ఏది మన మంత్రుల మీద రుద్దుదామా, లేదా పార్టీల మీద రుద్దుదామా? అది బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, బీజేపీ గవర్నమెంట్ అయినా, కమ్యూనిస్టుల గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అన్నా కానీ అధికారి అనే వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే వ్యవస్థ అంతా సెట్ అవుతుంది. రోజుకో చోట మీరు ఏసీపీ అధికారులకు దొరుకుతారు కదా, ఈ లంచాలకు అలవాటు పడి, వాటాలకు అలవాటు పడి వ్యవస్థలు ఇట్లా తయారైనాయి అంతే. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని చోట్ల అద్భుతమైన ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళకి నిజంగా సెల్యూట్. కొన్ని గురుకులాలలో నిజంగా చెప్తున్నాం, మనం అంత క్వాలిటీ ఫుడ్ కూడా తినలేం. కొన్ని కాడ మరి పైసలకే ఆశపడుతున్నారో, వచ్చే కూరగాయలలో 2 కిలోలు ఇంటికి పట్టుకపోదాం అనుకుంటున్నారో, లేకపోతే అక్కడ ఉండే ఉపాధ్యాయులు, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు స్పెషల్గా తిందాం అనుకుంటారో, ఏందో తెలియదు. కానీ అధికారుల తప్పిదాలు ఇవన్నీ. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవుతుందంటే అధికారులకు ఒళ్ళు దగ్గర లేక ఇవన్నీ అవుతాయి. గంతే నేను చెప్తున్నా కదా, గురుకులాలకు సంబంధించి మానిటరింగ్ ఏం చేస్తారు అక్కడ? ఇప్పుడు ఒక గురుకులం ఉందండి, దానికి సంబంధించిన ప్రిన్సిపలే కదా బాధ్యత వహించాల్సింది. దానికి సంబంధించిన వార్డెన్ ఉంటాడు కదా, దానికి సంబంధించి చెకింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా? మొత్తం సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి పూర్తి స్థాయిలో కూడా
దేనికి దానికి ఎక్కడికక్కడ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయితే ఆ స్కూల్కు సంబంధించిన యాజమాన్యం మీద మాత్రమే చర్యలు తీసుకోరు. వాళ్ళకేమన్నా బిల్లులు రాకపోతే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలే వాళ్ళకు బిల్లులు ఇప్పించాల్సిన అవసరం ఆయన మీద బాధ్యత ఉంటుంది. ఈరోజు ఏదో కలెక్టర్లు ఏముంటుందండి, కలెక్టర్లు ఆ సోమవారం మంగళవారం అది ఏది గ్రీన్ వెల్సో ఏదో పెడతారు, అక్కడికి పోతే పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను చెప్తున్నా కదా, సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక ఇది ఇట్టుంటే మన బీజేపీ ఏడు దాకా వచ్చింది, బీజేపీలో ఏమవుతుంది చూడాలి కదా. బీజేపీలో మైండ్ గేమ్, సొంత టీం కోసం ఎత్తులకు పై ఎత్తులు, ఇతర పార్టీలకు చెందిన వారితో సమావేశాలు, బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు భేటీ, పార్టీలో ఒక్కొక్కరు పోటీగా ఫీలింగ్. ఇక స్టేట్ చీఫ్గా తప్పించడంలో ఈటెల హస్తం ఉందనే అభిప్రాయంలో బండి, స్టేట్ చీఫ్గా తప్పించడంలో ఈటెల హస్తం ఉందనే అభిప్రాయంలో బండి. రఘునందన్ లాబింగ్ అనేక అనుమానాలు, పక్క బెల్లంల ధర్మపురి అరవింద్, కమల్నాథుల తలో దారి, ఒకరిపై ఒకరు పోటీ అట. ఏంది ఇక ఒక్కసారి చూడుర్రి, బీజేపీలు ఉన్నదే పట్టుమని 10 మంది లేరు. ఒకసారి లెక్కేద్దామండి, వీళ్ళని లెక్కేసినాకనే మనం మాట్లాడుకున్నాం. ఒకటి బీజేపీ ఎవరున్నారు, లక్ష్మణ్ అన్న ఉంటాడు, పాపం ఆయన కామ్ డౌన్. తర్వాత కిషన్ రెడ్డి ఉంటాడు, ఈయనది ఒక వర్గం. తర్వాత బండి ఉంటాడు, దాని తర్వాత ఈటెలు ఉంటాడు, దాని తర్వాత ధర్మపురి ఉంటాడు, దాని తర్వాత రఘునందన్ రావు ఉంటాడు, ఇప్పుడు అధ్యక్షుడు రామచందర్ రావు ఉంటాడు. ఇంకెవరున్నారు ఇలా అంటే మెయిన్గా మొత్తం స్టేట్ రాష్ట్ర ఇక రాజాసింగ్ అంటే బయటికి పంపించాలి అనుకో, అది కుట్ర కోణంలో జరిగిన వ్యూహాత్మకమైన ఎత్తుగడ. అది నేను చెప్తున్నా కదా, అది వ్యూహాత్మకమైన ఎత్తుగడ, దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీకి సంబంధించి లక్ష్మణ్ అన్నకు గ్రూప్ తగాదాలు రావు, రైట్, క్లారిటీ అయిపోయింది. ఇగో ఈ కిషన్ రెడ్డికి సంబంధించి నేనే తెలంగాణ అంటే బీజేపీ అంటే కిషన్ రెడ్డి మారాలని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆయన యొక్క యుద్ధం. ఈ నేతల వల్లనే భారతీయ జనతా పార్టీ అనేది, వీళ్ళు సరిగ్గా ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో ఇంకో 20 సీట్లు వచ్చేది, ఇంకా 10 సీట్లన్న వచ్చేది. వీళ్ళు కేంద్రంలో అధికారం ఉంటుంది, ఎంత దారుణమైన ఘోరం అంటే ఇది, కేంద్రంలో అధికార పార్టీ రాష్ట్రాల్లో ఉన్న పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఉత్సవోపియచ్చు, చెమటలు పట్టియచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఆ స్కామ్ల మీద వెంటనే కేంద్రానికి లేఖ రాయొచ్చు, పోయి కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ ఉన్న ఈడీ కానీ సిబిఐ వచ్చి దర్యాప్తు చేస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రానికి సంబంధించి ఏదైతే పార్లమెంట్లో మన కేటీఆర్ చెప్తాడు కదా, తెలంగాణ గలం ధలం బలం, ఆ బలం మీమే అని నిరూపించి ఇక్కడికి బడ్జెట్ రూపాయి వచ్చే కాడ 10 రూపాయలు తెప్పియచ్చు, వీళ్ళకి ఆ టాలెంట్ ఉంటే. దాంతో పాటుగా ఇప్పుడు బనకచెర్ల పంచాయతీ జరుగుతుంది కదా, ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మూకుమ్మడిగా పోయి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ముంగట కూర్చుంటే పనే అయిపోతుంది. బనకచెర్ల ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్లు కాదు, కూకటి వేళ్లతో మళ్ళీ రివర్స్ అవుతుంది. అది అసలు రానే రాదు, అలాంటి ఆలోచన కూడా రాకుండా పోతుంది. నా వర్గం అని కిషన్ రెడ్డి అంటాడు, నాకు ఒక గ్యాంగ్ కావాలని బండి అంటాడు, నాదే ఇక్కడ స్టీరింగ్ అని ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అంటేనే పోయి బీజేపీలో వాడే. ఇప్పుడు బీజేపీలో కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి, దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యమకారుడుగా ఒక మంచి పేరు అయితే ఉన్నది. ఇప్పుడు ఆయనకు అధ్యక్షుడు రాలేదు అంటే ఆయన ఎమ్మెల్యేకే త్వరలో ఎసరొస్తుంది, ఆయనకు చాలా ఇబ్బంది పడతాడని ఇంకో వాదన ఉన్నది. ఇక ధర్మపురి నిజామాబాద్కు సంబంధించి ఒక పట్టు ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈయనను అంతగా తెర మీదకి తీసుకొస్తలేడు. ఇక రఘునందన్ రావు వకీల్ సాబ్కు సంబంధించి పూర్తి స్థాయిలో అంతర్యుద్ధాన్ని అయితే బీజేపీలో చూపెడతాడు. ఇక రామచందర్ రావు పాపం అమాయకుడు, ఈయన చేతిలో ఏముంటుంది, కేంద్రం ఏది చెప్తే అదే నడుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంది, మైండ్ గేమ్. ఎవరికి వాళ్ళకే పూర్తి స్థాయిలో పంచాయతీ ఉన్నది. వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే వీళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, వీళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు అందరూ ఎప్పుడు సర్పంచ్లు కావాలి, ఎప్పుడు వార్డు మెంబర్లు కావాలి, ఎప్పుడు ఎంపీటీసీలు కావాలి, ఎప్పుడు జెడ్పీటీసీలు కావాలి, ఎప్పుడు జెడ్పీ చైర్పర్సన్లు కావాలి, ఎప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి. 24 గంటలు మీ పంచాయతీనా?
మా కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, మా కార్యకర్తలు ఏంది టిఫిన్ బాక్స్లో బువ్వ పెట్టుకొని వస్తారు. ఏమైంది మరి మీ బువ్వ ఏడవాయే? వాళ్ళకు బువ్వెవలు పెట్టాలి, వాళ్ళ ఇంటికి పోతే గిన్నెలు ఒలి పెడతానే. వీళ్ళ స్వార్థాలం వీళ్ళ మానాన వీళ్ళు ఇట్లుంటారు, వాళ్ళ టీములు రెడీ చేసుకొని ఆడ కార్యకర్తలు ఆగమైపోతారు. గంతే, ఏం లేదు ఇలా. ఒకసారి చూద్దాం దీని కథ. బీజేపీ నేతల మైండ్ గేమ్ షురూ చేశారా? సొంత పార్టీలో పోటీగా వచ్చే వరకే చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. అందుకే తమకు కాంపిటీషన్గా ఫీల్ అయిన వారి జిల్లాలలో తమ సొంత టీంలను ఏర్పాటు చేసుకోవడంపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే పలు మండలాలు జిల్లాలలో తమ వర్గీయులను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన వారితో అంటే ఇప్పుడు ఇంకొకసారి ఆలోచించుర్రి. బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు భేటీ, పార్టీలో ఒకరికొకరు పోటీగా ఫీలింగ్. ఏంది మల్కాజ్గిరి ఎవరి దగ్గర ఉంటుంది? మంత్రి మల్లారెడ్డి, అదే మాజీ మంత్రి మల్లారెడ్డి పూలమ్మినా పాలమ్మినా ఉన్నారు కదా. సో ఆయన దగ్గర తీస్తే ఇక్కడ ఈటెల రాజేందర్కు చెక్కు పెట్టచ్చు అనేది ఎపిసోడ్. ఇది బండి యొక్క వ్యూహాత్మకమైన ఎత్తుగడ, దీంట్లో చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. ఇంకేముంటుంది అలా ఒకసారి చూద్దాం. ఈ మ్యాటర్ అంతా ఏంది, ఇలా కథ ఏంది, ఇలా లక్షణం ఏందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉన్నదిగా. అయితే తాజాగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కోటలు ప్రీతిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ బోనాల ఉత్సవాలలో భాగంగా జరిగిన ఈ మీటింగ్ పొలిటికల్ సర్కిళ్లలో కీలకంగా మారింది. ఈ భేటీ కారణంగా మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారనే చర్చ కూడా మొదలైన అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. బీజేపీలో చేరతారా? తెలంగాణ కాషాయ దళపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రామచంద్రరావు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారా? పార్టీలో జైనింగ్స్పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అవ్వడం వెనుక మతలబ్ ఏంటనే చర్చ జరుగుతుంది. బోనాల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నేత ఇంటిలో విందుకు బండి సంజయ్ వెళ్ళగా అక్కడ ఆమె సైతం ప్రత్యక్షమైంది. బండితో కలిసి భోజనం చేసినట్లుగా తెలిసింది. అయితే బీఆర్ఎస్ అధికారంలో పోయాక మల్లారెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. సీన్ కట్ చేస్తే తాజాగా బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు భేటీ అవ్వడం వెనుక మతలబేంటి? ఇదిలా ఉండగా బండి సంజయ్ ప్రీతిరెడ్డి భేటీపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కొట్టిపారేశారు. అయినా ప్రచారానికి బ్రేక్ పడడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా నేతల ఫ్లెక్సీలలో ఆమె భోజనం ఎత్తుకున్న ఫోటోలు ఉండడంతో త్వరలో బీజేపీలోకి చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. బండి గేమ్ స్టార్ట్ చేశారా? కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రీతిరెడ్డి భేటీ వెనక మైండ్ గేమ్ ఉందన్న వారు లేకపోలేదు. ఎందుకంటే పార్టీలో బండికి కొందరు నేతలకు ఏమాత్రం గిట్టడదనే ప్రచారంలో ఉంది. అందులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ప్రధానంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. ఏది బండి సంజయ్కి కొందరు నేతలు ఏమాత్రం గిట్టలేదు. ఇప్పుడు ఈడున్న 4 పేర్లు కూడా బలమైనయే కదా. ఈటల రాజేందర్ బలమైన వ్యక్తే, ధర్మపురి అరవింద్ అంతే, రఘునందన్ రావు అంతే. సో ఇన్ని రోజులు ఈటల బండి మధ్య కొనసాగిన కోల్డ్ వార్ కాస్త ఈ మధ్య ఒక్కసారిగా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో బండి మైండ్ గేమ్కు తెర తేపారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. సరే, అదే నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాలలో ఒక చోట ఎమ్మెల్యేగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈటలకు బండికి మధ్య ఉప్పు నిప్పుల వైరం కొనసాగడంతో దాన్ని అడ్వాంటేజ్గా బండి మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. ఈటలకు చెక్ పెట్టడంలో భాగంగా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నేతలది అదే దారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని తొలగించాక ఆయన సైలెంట్ అయ్యారు. తన పదవి పోవడంలో ఈటల కీటలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. అందుకే ఆయనను టార్గెట్ చేసుకున్నారని చెప్పుకున్నారు. అయితే ఎంపీగా గెలిచాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన కరీంనగర్ టు ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యారు. కానీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత బండి సంజయ్ కాస్త దూకుడు పెంచారు. క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత టీంలకు సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అందుకే తనకు పోటీగా ఉన్న అందరికీ చెక్ పెట్టాలని భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతున్నాయి. ఇటీవల హుజురాబాద్కు సంబంధించిన దాంట్లో ఈటలకు వ్యతిరేకంగా ఉన్న వారికి పదవులు దక్కడంలో సైతం బండి పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈటల కూడా ఏం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు. ఈ మధ్య తన అనుచరులతో భేటీలో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కాస్త అసహనంగా ఉన్న పార్టీలో క్రమంగా బలపడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటు రఘునందన్ రావు కూడా అధ్యక్ష పదవి ఆశించారు. మాటకారి కావడంతో పార్టీలో ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది రుచిని ఇతర నేతలకు ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా రఘునందన్ రావు లాబింగ్
పై బండి సంజయ్ పెదవి విరిచినట్లుగా ప్రచారం ఉంది. అలాగే ఓ సామాజిక వర్గమైన అరవింద్ను సైతం పక్కంలో భిల్లంలా బండి ఫీల్ అవుతున్నారని అనుకుంటాను. ఇంకో పక్కన అరవింద్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సొంత టీంలతో ఆయన పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అరవింద్కు బండికి గ్యాబ్ వచ్చిందని టాక్ వినబడుతుంది. ఇలా తమకు పోటీ అనుకున్న వారందరినీ కూడా ఎదగనివ్వకుండా చెక్ పెట్టాలనే యోచనలో నేతలు ఉన్నారని తెగ చర్చించుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇతర పదవులలో అనుచరులు వర్గీయులని నియమించుకున్నారని, ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇది పంచాయతీ. ఒక్కసారి దీని గురించి మనం చర్చిద్దాం, లోతుగా చర్చిద్దాం. ఫస్ట్ ఎవరి ఇజ్జత్ పోతుంది? తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇజ్జత్ అంతా తీస్తున్నారు. ఎవరు? తెలంగాణలో ఉండే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ఎట్లా అంటే అధికారంలోకి రావాలంటే అందరినీ కలుపుకపోవాలి. అధికారం అవసరం లేదు, కేవలం మాకు పదవులు వస్తే చాలనుకుంటే ఇట్లనే చేయాలి. ఏ కార్యకర్తలన్నా ఎక్కడన్నా పోని, మేము ధర్నాలు చేసినప్పుడు, రాస్తోరోకలు చేసినప్పుడు, నిరసనలు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు ఉంటే చాలు, కేసులల్లో వీళ్ళు ఇరకాలి, జైళ్ళ పాలు కావాలి, కోట్ల పాలు కావాలి. మేము మొత్తం బూమ్ బూమ్ హమ్ బూమ్ బూమ్ బొట్ ఫట్ హాట్, అదేంది అగోరి అంటది కదా, హమ్ బూమ్ బూమ్ బొట్ అన్నట్టుగా మేము వచ్చి 4 డైలాగులు కొడతాం, కథ మా వాళ్ళు ఖుషి అయిపోతారు. ఇక మాకు లీడర్ ఉన్నారని ఫీల్ అయిపోతారు, మాకు మాత్రం పదవులు రావాలి. ఇది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇజ్జత్ మొత్తం తీస్తున్నది వీళ్ళే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా చేస్తున్నది వీళ్ళే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తొక్కుతున్నది వీళ్ళే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రిపోర్టు కేంద్రానికి తప్పుడు ఇస్తున్నది వీళ్ళే. ఇప్పుడు ఇక్కడ చూడుర్రి, ఇది ఈటల రాజేందర్కు చెక్ అనుకుంటున్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మాట్లాడితే, సరే మల్కాజ్గిరి నుండి ఆయన పోతాడు, ఆయన నియోజకవర్గంలో ఉంటాడు, గెలుతాడా ఓడతాడా సెకండరీ. ఇక్కడ ఒక స్థానాన్ని అయితే బీజేపీ కోల్పోతుంది. ఎంపీగా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు అంటే దాని చుట్టూ ఉన్న అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేల గెలిపించుకునే సత్తా ఉన్నది కదా. ఇది పక్కన పెడదాం. బండి సొంత వర్గం స్టార్ట్ చేస్తే కిషన్ రెడ్డి, ఇటు ధర్మపురి అరవింద్, ఇటు రఘునందన్ రావు, ఇటు ఈటల, వీళ్ళందరూ వర్గాలు స్టార్ట్ అవుతాయి కదా. ఇది అయిపోయింది. సరే, ఇక వీళ్ళందరూ ఏం చేస్తారు? బండి సంజయ్ పోయే బాట మంచిదైతే మా బాటలు కూడా మంచివి అని వీళ్ళే ఫీల్ అవుతాను. ఆఖరికి ఏమైపోయింది? బీజేపీకి సంబంధించి ఏంది అంటే మసకబారిపోయింది. ఇక తెలంగాణలో బీజేపీ అనేది మర్చిపోరు. అందుకే నేను చెప్పేది వాస్తవమైన విషయం. తెలంగాణలో బీజేపీ అనే దాన్ని ఇక మర్చిపోరు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత కథ, దీని కథ క్లోజ్. ఇంకా బీజేపీ గురించి తెలంగాణలో వీళ్ళు ఎప్పుడైతే మారుతారో అప్పుడే అవుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది. ఇది చూడరు ఒకసారి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఆఫీసర్లు సైతం. ఏంది? నేడు ఢిల్లీకి రేవంత్తో పాటు భట్టి పోతాడు, మంత్రులు పోతుర్రు, ఆఫీసర్లు సైతం. ఎందుకయ్యో? బీసీ రిజర్వేషన్లపై చర్చించుకునేందుకు రాష్ట్రపతి ప్రధానిని సమయం కోరిన ప్రభుత్వం. రేపు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సోనియా, రాహుల్ ఖర్గేతో సీఎం భేటీ. సోనియా, రాహుల్ ఖర్గే ముగ్గురుతో. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, అధికారులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రధాని సమయం కోరినట్లుగా సమాచారం. మరోవైపు నేడు సోనియా గాంధీతో, రేపు రాహుల్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. మహాలక్ష్మి టికెట్లు 200 కోట్లు, వాటి విలువ 6,671 కోట్లు. ఒకసారి ఇది చూడుర్రి, అర్థమవుతుందా గిడ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి పోతున్నారట. ఒకటి అసెంబ్లీది లొల్లి అయిపోయింది, లేఖ రాశిలు. దాంతోపాటు ఆర్డినెన్స్లు వచ్చినాయి. ఆర్డినెన్స్లు కూడా ఈ లొల్లి అయిపోయిన పరిస్థితి కనబడతాను. ఓకే, క్లియర్ కట్. ఇక్కడితో ఇక పంచాయతీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసి ఢిల్లీకి పోయి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఆడున్న ఈ దేశానికి సంబంధించి ఆ రాష్ట్రపతిని, ఈ దేశ మొదటి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, వారితో చర్చలు జరిపి బీసీ రిజర్వేషన్లు. ఎందుకంటే మన దగ్గర వచ్చే నెలనే ఇదేంది జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మొదటి వారంలో ఉండే అవకాశం ఉంటుంది స్థానిక ఎన్నికలు. అది సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా, ఏ ఎన్నికలైనా స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి పని మీదనే. దీన్ని ఏమనద్దు మనం. ఎందుకు అంటే బీసీ రిజర్వేషన్ మీద చర్చించేందుకే రాష్ట్రపతిని కలవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, అధికారులు అందరూ పోయారు. సో దీన్ని యాక్సెప్ట్ చేద్దాం, స్వాగతిద్దాం. ఎందుకు అంటే దీంట్లో కంటెంట్ ఉన్నది. అంటే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల విషయంలో ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పిందంటే 50% రిజర్వేషన్ దాటద్దు అన్నది. అయితే రాహుల్ గాంధీ గతంలో ఏం చెప్పిండంటే
ఆ 50% ఉన్న గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని బద్దలు కొడదామని రాహుల్ గాంధీ అన్నారు బిఫోర్ ఎలక్షన్స్. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది తెలంగాణలో ఆక్సిజన్ లాంటిది. గాయపడి ఆసుపత్రికి వెళ్తే ఐసీయూలో పెట్టాలంటారు కదా, ఆ ఐసీయూకు సంబంధించిన ఉన్నప్పుడు అప్పుడు ఆక్సిజన్ ఒక వ్యక్తికి ప్రాణవాయువులో ఎంత ఉపయోగపడుతుందో ఇప్పుడు ఎలక్షన్స్ 2025 ఇప్పుడు ఎలక్షన్స్లో ఇక్కడ బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది అంత అవసరం. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ అనేది అంత అవసరం కాబట్టి దీని మీద ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళడం స్వాగతించాల్సిన అవసరమే. రాష్ట్రపతిని కలవండి, ప్రధానిని కలవండి, కేంద్ర మంత్రులను కలవండి, సుప్రీంకోర్టు జడ్జిలను కలవండి, ఎవరినైనా కలవుర్రి, కానీ వచ్చేటప్పుడు మాత్రం మంచి ముచ్చటతో రారు. రైట్, ఇది మొత్తానికైతే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతాడు 49వ సారి అయినా కానీ 50 సారి అయినా సరే. మొట్టమొదటిసారి మన ముఖ్యమంత్రి ఒక మంచి పని చేస్తాడు, దాన్ని మనం స్వాగతించాలండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కూడా వేరే అంశాల మీద పోతాడు కాబట్టి ప్రతి ఒక్కరు విమర్శనాస్త్రాలు చేస్తారు. కానీ ఈరోజు ఏకంగా బీసీల కోసం రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ని మొత్తం పట్టుకపోతున్నాడు కాబట్టి దాంట్లో రాష్ట్రపతిని కలుస్తున్నాడు, ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్నాడు, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే అంటే వాళ్ళ పార్టీలతో కలుస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో కలుస్తున్నాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, రిజర్వేషన్ కావాలని కొట్లాడడానికి పోతున్నాడు. సరే పోయిరాని ఎవరేమన్నది, ఎందుకంటే పోయి రావాలి, పోయి వస్తేనే కదా వాస్తవం ఏందో తెలుస్తుంది. అయితే ఇది ఒక్కసారి చూసిర్రా గిల్లా, నిన్న నాకు భలే అనిపించింది. అయ్యో వీళ్ళు ఫోటోలు కూడా వేయరు, పని చేసిందని కూడా వీళ్ళు ప్రచారం చేసుకోరు. ఇదే ఉన్నది బీఆర్ఎస్లతోనూ కథ. గిడ చిన్నారి కనబడతాం, కేసీఆర్కి ఇట్టుండే అబ్బా, ఇక్కడ వరుసగా ఉంటాయి. ఒకసారి ఆగురు మీకు చూపెడతాం. ఆడా ఏందంటే నిన్న కేటీఆర్ అదేంది గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం పెట్టాడు. దాంట్లో భాగంగా రైట్ ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేసిండంటే ఇవన్నీ ఇచ్చారు. ఓకే, ఇక చూడుర్రి, ఇవన్నీ ఏంటి అనుకుంటారు, కేసీఆర్ కిట్లు. ఈ కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాను. కేసీఆర్ కిట్ అనే ఒక పథకం ఉండే, మీ అందరికి గుర్తుందో లేదో, ఇగో ఇక్కడ ఉంటుంది చూడుర్రి. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్ను అందజేసిన సందర్భంగా ఓ పసిపాపతో కేటీఆర్ ఏంది కేసీఆర్ కిట్ అందించాడు. దాని పేరు ఇప్పుడు ఏంది అంటే ప్రభుత్వం చేయట్లేదని, కేసీఆర్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ప్రభుత్వానికి నిరసనగా కేటీఆర్ నేను ఇచ్చిన తర్వాత ఈ పాపతో ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 2029లో వచ్చేది సంకీర్ణ సర్కారే, ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేస్తాం, కాంగ్రెస్ బీజేపీలతో పోరాడుతూనే ఉంటాం. 2014, 2018లో ఒంటరిగా అధికారంలోకి వచ్చినాం. 2023లో 1.8% ఓట్ల తేడాతో ఓడిపోయినాం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాం, తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తాం. కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్కు 150కి మించి సీట్లు రావు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక. కాంగ్రెస్ బీజేపీ 2 బుల్డోజర్ పార్టీలే. ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం ఈ దేశాన్ని ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో గెలుస్తాం, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలోనూ విస్తరిస్తాం. ది దేశ్ భక్త్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంది అంటే ఇగో ఇది గిఫ్ట్ ఏ స్మైల్ అన్నారు కదా, ఆ గిఫ్ట్ ఏ స్మైల్ ఏంటంటే కేటీఆర్ కిట్ ఇచ్చేది. అంటే పూర్తి స్థాయిలో ఆసుపత్రికి సంబంధించి డెలివరీ టైంలో అంటే ఆ తల్లికి పోషక ఆహార పదార్థాలు అంటే న్యూట్రిషన్ కిట్ ఒకటి ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఒకటి ఇచ్చేది. 2 రకాలుగా ఉండేది. అంటే తల్లికి సంబంధించి ఆరోగ్యపరంగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చేది. తర్వాత పాప పుట్టిన తర్వాత ఏం చేసేది అంటే ఇగో ఇది కేసీఆర్ కిట్ ఇచ్చేది. దీంట్లో అన్ని రకాలుగా అంటే పాపకు కావాల్సినవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఈ కార్యక్రమాన్ని నిన్న తెలంగాణ భవన్లో కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చేపట్టిన విషయం. సో దీనికి సంబంధించి ఏం జరిగిందంటే ఈ కార్యక్రమంలో భాగంగా సో చాలామందికి కూడా కేసీఆర్ కిట్ను అందించి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసినట్టు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఇలాంటి కిట్లను అందించలేకపోయింది. సరే కేసీఆర్ మీద కోపమే ఉండొచ్చు, ఉంటే నువ్వేం చేయాలి,
కేసీఆర్ పేరు మార్చుకో, రేవంత్ కిట్ అని పెట్టపోయినావు, ఎవరేం ఫీల్ కాకపోయి. ఇక్కడ కేసీఆర్ పేరు మార్చినంత వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకోరు, లేదా మీ పేరు పెట్టుకున్నంత మాత్రాన కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకోరు, ఎవరు ఏమనుకోరు. పథకం అనేది ప్రజలకు అందాలనేది బీఆర్ఎస్ ఉద్దేశం. బీఆర్ఎస్ ఉద్దేశాలు, బీఆర్ఎస్ ఆలోచనలు ఎట్లుంటాయి అంటే, ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంప్లిమెంటేషన్ 100% ప్రజల్లోకి వెళ్తుంది. సో ఇక్కడ వీళ్ళు అడిగేది కూడా ఏంది అంటే, కేసీఆర్ కిట్ ఇవ్వలేకపోతున్నావు, మేము ఇస్తున్నాం, ఇకనైనా ఆలోచించు, ఇకనైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండు అంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ నిన్న తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్ అనేది అందించింది అన్నట్టు. ఇగో ఇది ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో ఇంకొక కీలకమైన అంశాలు చెప్పాను. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఇది 600 అయినా 100 101 అయినా తెలంగాణ సామెత ఉంది కదా, గట్లనే అవుతుంది. ఎందుకు అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమిలో అటు బీహార్కు సంబంధించి నితీష్ కుమార్ కావచ్చు, ఇక్కడ చంద్రబాబు కావచ్చు, ఇట్లా పోతే చాలామంది కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టే సెంట్రల్లో ప్రభుత్వం ఉంది, లేకపోతే ఈ ప్రభుత్వం ఉండేదే కాదు, ప్రభుత్వం పడిపోయేది. సో 2025 ఇప్పుడు 2028 అంటే తర్వాత వచ్చే ఏ ప్రభుత్వం అయినా కూడా కేంద్రంలో మాత్రం ప్రాంతీయ పార్టీల బలంతోనే సెంట్రల్లో అధికారంలోకి వస్తుంది. ఇది క్లియర్ కట్. ఇంకొక విషయం ఏంటంటే 2025లో, ఇప్పుడు 2025, 2028లో అంటే నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే తన 5 సంవత్సరాల పరిపాలన పూర్తవుతుందో ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కూడా బీఆర్ఎస్ఏ. సో ఇక్కడ తెలంగాణ గలం దళం బలం అనేది చాలా అవసరం. ఆ దళం గలం బలం అనేది బలంగా నిలబడబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడం కానీ, జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులను వేటాడి వాళ్ళకు యూట్యూబ్ లేకపోయినా, వాళ్ళకు సోషల్ మీడియా FB అకౌంట్లు లేకపోయినా ఏదో వాళ్ళ పేరు మీద ఉంది కదా అని చెప్పేసి కేసు పెట్టడం, ఆ కేసుకు సంబంధం లేకుండా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లను లేదా వాళ్ళ సెల్ ఫోన్లను అడగడం, ఇట్లా చిత్ర విచిత్రంగా కూడా జరుగుతున్న పరిణామాలు అన్నట్టు. సో ఫైనల్గా దీంట్లో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉందండి ఈ తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నియంతృత్వ పోకడకు ముత్తాత లెక్కబోతున్నది. ఇది వాస్తవమైన విషయం. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క పోకడలను పూర్తి స్థాయిలో ప్రజల కోసం పోతే ఏం కాకపోవు, ప్రజల కోసం కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ల దిశగా పోతుంది. సరే సోషల్ మీడియా పిల్లలు ఏదో వ్యతిరేక పోస్టులు పెట్టి వదిలేయాలి, ఏముంటుంది అలా, వాళ్ళు ఏం క్రియేట్ చేసి పెడతలేరు కదా, తప్పులను పూర్తి స్థాయిలో పెడతలేరు కదా, వాళ్ళకి సంబంధం లేని విషయం కదా. అయితే నిన్న నేను ఒక కేసు అయిన పర్సన్ నేను కలిసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, కొంతమంది మీద కేసులు అయినప్పుడు వాళ్ళని నేను కలిసిన, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్కి నోటీసులు ఇచ్చారంటే, అసలు మాకు సంబంధం లేని కేసు అన్నా, మాకు యూట్యూబే లేదు, బట్ యూట్యూబ్ ఉన్నట్టుగా మా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎవరో నా పేరు మీద క్రియేట్ చేసిళ్ళు, ఆ క్రియేట్ చేసిన వ్యక్తిని ఆయన మీద ఎంక్వైరీ జరగాల్సింది పోయి నా మీద ఎందుకు చేస్తున్నారు అనే కాడికి వచ్చింది. అంటే ఒక్కసారి చూడ, ప్రభుత్వానికి కూడా అర్థం కాకపోతే ఇంతకంటే దారుణమైన, ప్రభుత్వమే చేతులారా తన ప్రభుత్వాన్ని గోలిపోతుంది చూడు, అంతే జరుగుతుంది. ఇక ఇది ఇట్లున్నదా, ఇది ఇట్లుంటే ఇంకొకటి గిది కాదండి, గిది ఏంది, రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయం, ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఆయన అరెస్టు అవుతాడు, రాహుల్ ఫోన్ను మానిటరింగ్ చేస్తున్నట్లుగా అనుమానం, కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాయి, ఇరు పార్టీల ట్యాంపరింగ్ ఉదంతంపై విచారణ జరపాలి, సిట్పై మాకు నమ్మకం లేదు, సిబిఐకి అప్పగించాలి, రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ ఆదేశాలు పాటించే పోలీసులు జైలుకే, పోలీస్ శాఖ నిర్విరామంపై నా రక్తం మరిగిపోతుంది, యూనిఫామ్లో ఉంటే మైనంపల్లిని జైల్లో వేస్టోని. మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. అయితే ఇందులో కొన్ని అంశాలు చాలా కీలకమైనవి. ఎందుకు కీలకమైనవి అని చెప్తున్నా అంటే, ఒకసారి మనం దీంట్లో చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిగతానికి సంబంధించి, ఒక వ్యక్తి యొక్క గోప్యతకు సంబంధించి. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను నా ఫోన్కు సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్, క్లియర్గా చెప్తున్నా, ఒక పోలీస్ ఆఫీసరు తన యొక్క సిస్టంలో
రెగ్యులర్గా ఎవరితో మాట్లాడుతున్నారో అని ఒక 6 కాంటాక్ట్స్ తీస్తారండి. తీసేసి అదొకటి హోల్లో పెట్టుకుంటారు. దాని తర్వాత ఎవరెవరితో ఎక్కడ సంభాషిస్తుండు, ఎవరైనా కలుస్తుండు, ఏ పార్టీలో ఏ వ్యూహాలు చేస్తున్నాడు, నా లొట్టపీసు వ్యూహం ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ? జర్నలిస్ట్ అంటే నేను నా విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం చేసే తప్పులను, ఒప్పులను, మంచితనాన్ని అన్నీ చెప్తాం. మా కార్యక్రమాలు ఏదో మా డైలీ షెడ్యూళ్ళు ఉంటాయి, దాని ప్రకారం మేము వెళ్తాం. దాన్ని పట్టుకొని గిట్లుంటుంది గట్లుంటుంది అంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి. ఇది రాజ్యాంగానికే గొడ్డలు పెట్టండి. ఒకసారికి ఇక్కడ కనబడుతున్నది చూడరే, ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా డేంజర్. ఏంది అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యత, అంటే ఇప్పుడు నా పర్సనల్ ఉంది లేదా మీ పర్సనల్ ఉంది, వ్యక్తిగత సమాచారాన్ని వినడం అనేది ప్రపంచ దేశాలలోనే ఘోరమైన నేరం. ఇది మన కాడంటే ఇస్పెట్టిలు కానీ వేరే దేశంలో ఉరితాడేసి ఉరిదీసి తెలుసా మీకు? ఇది మన కాడ ఫోన్ ట్యాంపరింగ్ అంటే వదిలేసిరేమో కానీ వేరే దేశాలలో అయితే ఉరితాడు వేసేటోళ్ళు. ఇది నేను చెప్తున్నా కదా, ఉరితాడు వేసేటోళ్ళు. ఇది ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా డేంజర్ కేసు. అది కేవలం దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, రాష్ట్ర సరిహద్దులలో ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే వాడాల్సిన ఫోన్ ట్యాంపరింగ్. అయితే ఈ విషయం మీద రాహుల్ ఫోన్ను కూడా మానిటరింగ్ చేస్తున్నారు అనేది అనుమానం ఏర్పడుతుందట. ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే బీజేపీకి వెళ్ళడానికి రేవంత్ రెడ్డికి డోర్లు ఎప్పుడో ఓపెన్ చేస్తున్నాయి. మీరు అనుకుంటుర్రేమో కానీ ఇది ఫ్యాక్ట్స్. ఇక కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రాకూడదు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో కంట్లో నల్సలా మారిపోయింది అక్కడ ప్రాంతీయ పార్టీ. తెలంగాణలో కూడా గిట్లయితేనే గా కుట్రలతోనే ఖతం చేసిలు. సరే, మొత్తానికి ఏమైపోయింది అంటే ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి. అయితే 100% అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం అవడానికి కారణం ఏంటంటే వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించినప్పుడు, వ్యక్తి యొక్క హక్కులను భంగం వాటిల్లినప్పుడు, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తన యొక్క గోప్యతను ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఇదే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న మాట నాకు బాగా నచ్చింది. ఇది నిజంగా కూడా ఈ మాట విన్న తర్వాత నాకు నిజంగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సెల్యూట్ కొడుతున్నా, సెల్యూట్ చేయబోతుంది. ఏమంటే పోలీస్ శాఖ నిర్విరామంపై నా రక్తం మరుగుతున్నది, నిజంగా మరుగుతున్నది. ఎట్లా అంటే నేను చెప్తా, ఒక 3 ఉదాహరణలు చెప్తా. ఇది రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఇట్ ఈజీ లెక్క తీసుకుంటుందా, సీరియస్గా తీసుకుంటుందా, యాక్షన్ మూడ్లోకి వెళ్తుందా, తప్పు చేశామని ఒప్పుకుంటుందా, నాకు సంబంధం లేదు. 1, కామెంట్స్ చదివితే కేసు, కామెంట్స్ చదివితే కేసు. 2, యూట్యూబ్ లేకపోయినా పూర్తి స్థాయిలో కూడా కేసు. 3, ఎఫ్బీ లేదు ఒక అతనికి అయితే ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, ఆయన మీద కేసు అయిపోయింది. అంటే పోలీస్ శాఖ నిర్విరామంగా, అవునా కాదా? పోలీస్ వ్యవస్థకు సంబంధించి నేను ఏమంటున్నా అంటే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అదే ప్రజల్ని భక్షిస్తా అంటే ఇలాంటి వాళ్ళు ఒకరు రక్షించడానికి ఉంటారు. ఇది వాస్తవమైన విషయం. ఇది చాలా బాధాకరమైన విషయం, నిజంగా చెప్తున్నా. ఒక వ్యక్తి తప్పు లేకున్నా సరే, అతను డైరెక్ట్గా ఇగో ఈ పలానా కాడ పలానా తప్పు జరిగింది, ఇతను పలానా సోషల్ మీడియా ఇగో ఐడి ఇతందే ఇగో చూడండి అని నిరూపించగలిగితే ఓకే, తప్పు లేదు, అప్పుడు అరెస్ట్ చేయమని మనమే సాగనంపుతాం. దాంట్లో ఏమైనా తప్పు చేసినావు బాబు జైలుకు పో అంటాం. కానీ తనకు సంబంధం లేకుండా చాలామంది ఇట్లా అరెస్ట్ అవుతున్నాం. బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తెలంగాణ యువతంతా కూడా ఇక్కడి అభివృద్ధి దిశలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో భాగస్వామ్యులుగా ఉండి తమ కుటుంబాలను రక్షిస్తూ దేశానికి, మన రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శక్తి ఎదుగుదలకు పనిచేయాలి. కానీ యువతలో శక్తి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారంటే జైళ్లలో మగ్గే కారాగారాల వైపు వాళ్ళని పంపిస్తున్నారు. యువతను జైళ్ళ వైపు పంపించడానికి ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు కదా, ప్రత్యేక తెలంగాణ అంటే జైలు వేయడానికి, జై తెలంగాణ అంటే ఏది ఎన్ను మీద కొట్టనీకి, లేకపోతే అక్కడ జై తెలంగాణ మా రాష్ట్రం మాకే కావాలని నినాదాలు చేస్తే అరెస్టు చేయడానికి. ఇదేం పంచాయితీ? మార్పు రావాలి ప్రభుత్వంలో. మార్పు గనక రాకపోతే 2028 చూద్దామన్నా 3 రంగుల జెండా కనబడదు అసలే. ఇక చూద్దామన్నా 3 రంగుల జెండా కనబడది. కాబట్టి మీరు మారండి. ప్రభుత్వాన్ని చెప్తున్నా, ప్రభుత్వం మారాలి. మారి పోలీసు వ్యవస్థకు సంబంధించి బాబు అది వెరిఫికేషన్ అట్ట కరెక్ట్ చేయరు, ఇక పలానా వైఆర్టీవీ రంజిత్ అని చెప్తుండే అందులో ఏదో లోపం ఉందా అని చెప్పి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది మేమే. మీరే కోడిగుడ్డు మీద ఈకలు కూడా వీకలే. నేను మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఇన్ని దస్తావేజులు ఉన్నాయి. మీరు అధికారంలోకి రావడానికి మేము పడ్డ మా రక్తం చెమట మా సావు కుక్క బతుకులు బతికినాం. నేను చెప్తున్నా కదా, అన్నిటిని బయట పెడతా, ఎక్కువ తక్కువ చేస్తే చెప్తున్నా.
నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అధికారంలోకి రావడం కేవలం తెలంగాణలో సోషల్ మీడియానే. ఆ సోషల్ మీడియాలో గుప్పిట్లో పెట్టడానికే ఈ కేసులు చేస్తున్నారంటే మీ అంత మూర్ఖులు ఇంకోళ్ళు ఉండరు. ఒక ఆయన పోయి బురదల కాలేసిందంటే నేను పోయి సెప్టిక్ ట్యాంక్లో దుంకుతా అంటే మనం ఏం చేస్తాం? గదే అవుతుంది. ప్రభుత్వం ఎట్లుండాలి అంటే స్నేహపూరిత వాతావరణంలో ఎవరు అగనెస్ట్గా పెడుతున్నారు పెడితే బాబుకి ఇది పరిస్థితి ఏంది, ఇది ఎట్లా పెట్టిను, నీ దగ్గర ఎవిడెన్స్ ఏందని అడగాలి. ట్విట్టర్ను రీట్వీట్ చేస్తే కేసా? మరి కేంద్ర ప్రభుత్వం మొన్న ఒక సర్కిల్ జారీ చేసింది 2022 అనుకుంటా బహుశా. మరి అది సోషల్ మీడియా మీద కేసులే ఉండవని ఇచ్చింది. మరి ఈ రోజు ఎందుకైతున్నాయో నాకైతే అర్థం. కానీ ఇది చాలా బాధాకరం. తెలంగాణలో దీని మీద ఒక ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమంలో ఈ భూతల్లి మట్టిలో ఎవరు కలుస్తారో నాకైతే తెలియదు. ఇది మాత్రం వాస్తవం. నేను చెప్తున్న సైలెంట్ ఉద్యమం అయితే మొదలైంది సోషల్ మీడియాలో. నేను చెప్తున్నా చాలా డేంజరస్గా మారిపోయారు. మీరు అరెస్టులు చేసి కేసులు వేసి జైల్లో వేసినంత మాత్రం కాదు, అరెస్టు చేసిన వ్యక్తి కానుండి జైలుకు వెళ్ళిన వరకు పేరు సన్నాఫు ఎవరు అరెస్ట్ చేసి ఏ వెహికల్ తీసుకెళ్ళి ప్రతి దాన్ని రాసుకుంటారు కొందరు. లిటరలీ నేను ఒక ఇద్దరు దగ్గర చూసినది. ఎందుకంటే 2028 రాని తర్వాత వేరే ఉంటుంది అంటున్నారు. అంటే ఆలోచించుకోరు. అంటే ఇక్కడ పంచాయతీలు రాజ్యాంగాన్ని హద్దులు దాటేలా చేయకూరి. నేనేమంటున్నానంటే వాళ్ళు తప్పే చేస్తే వాళ్ళని నిరూపించు, కానీ అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టకండి. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు. మన తెలంగాణ రాష్ట్రం రావడం కోసం వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టి యువతను టార్గెట్ చేయకూర్రి. మీరు టార్గెట్ వ్యవస్థలను చేయరు, కానీ మా యువత జోలికి రాకూడదు. దయచేసి నేనేమని చెప్తున్నా అంటే మొన్నటికి మొన్న మరి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఏం పేరు మైనంపల్లి రోహిత్ అనుకుంటా. ఆయన పోయి కారు మీద ఊకున్నాడా మల్కాజ్గిరిలా? మరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని అరెస్టు చేయవచ్చు తెలుసా? దాంతోపాటు అక్కడ ప్రజలకు ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేసిండని ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు తెలుసా? మరి ఇవన్నీ లేవు కదా. కేవలం సోషల్ మీడియా అనవసరంగా మీ ప్రభుత్వాన్ని మీరు చేతులారా నాకు తెలిసి మీకు బంగారుపల్లెంలో ఇస్తే మీరు ఏం చేస్తారంటే, నేను చెప్తున్నా బంగారుపల్లెంలో మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే మీరు రేపు పొద్దుగాల ఏం చేస్తారో తెలుసా? వజ్ర కిరీట ఆభరణంలో కేటీఆర్ చేతులను కేసీఆర్ చేతులను ప్రభుత్వాన్ని హరీష్ రావు చేతుల్లో కవిత బంగారు పల్లెంలో వజ్రాల లెక్క మీరు ప్రభుత్వాన్ని అప్పగిస్తారు. 2028లో మీ సక్కిన మీరే ఇస్తారు ప్రభుత్వం. ఇగో ఆల్రెడీ ఒకటి తప్పు చేసిండ్రా నాయన అంటే వానికంటే ఇంకా 2 తప్పులు చేస్తా అంటే ప్రభుత్వం ఎట్లనే? ప్రభుత్వం అంటే ప్రజలకు ఉండాలి. కావగా సోషల్ మీడియా పోరగాళ్ళ జోలికి పోతే ఏమొస్తుందా? ఏమొస్తుంది చెప్పాలి? వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చింది, ఇగో మీరు ఇట్లా ఎత్తాలి, ఇగో ఈ తప్పు చేసిండ్రా బై ప్రభుత్వాన్ని తెలవాలనే పెడతారు వాళ్ళకి ఏమన్నా ఆనందం వాళ్ళ ఆడ గోక్కొని గీక్కోవడానికి ఏం ఆనందం వాళ్ళ? ఆడేదో ప్రభుత్వానికి సంబంధించి ఇగో గీడ తప్పు జరిగింది సార్ మీకు దృష్టికి రాలేదేమో మీరు చూస్తారు కదా సోషల్ మీడియా అని పెడుతున్నారు. వాళ్ళని ఎందుకు ఆగం చేస్తారు పాపం పిల్లగాళ్ళు? వాళ్ళు నేను చెప్తున్నా కదా హద్దులు ఒక లిమిట్స్ ఉంటాయి, అది దాటిన తర్వాత ఎవడనే కానీ. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక కుటుంబానికి సంబంధించిన ఒక స్టోరీ చదివాను. మీకు తెలుసో లేదో సరే ఇక అక్కడ దాకా ఎందుకు నేనే చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రి నాతో ఛాలెంజ్ చేశాడు. నేను చెప్తున్నా ఆ మంత్రిని గద్దె దించడానికి ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అక్కర్రావురా బాబు, నువ్వు గడ్డిపోతో సమానం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు చూపెడతామని సొంత ఖర్చు పెట్టుకొని దాదాపుగా 1500 మంది యువతతోని అటు సోషల్ మీడియా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి అన్ని ఓడవచ్చినాం. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే వాడిని మళ్ళీ ఇవాళ పలానా రంజితే నన్ను ఓడించింది అంటే ఇండైరెక్ట్ కాదు, ఆడ డైరెక్టే చెప్పేసి నేను చెప్తున్నా. అట్లుంటుంది. వేస్ట్గా అనవసరంగా యువతతో పెట్టుకోకూరి. యువత చాలా డేంజర్. చదువుకున్న వాళ్ళు మళ్ళీ ఈ తెలంగాణలో ఉద్యమ సమయంలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు పోయి ఆల్ టికెట్లు జింపెచ్చాలంటే వాళ్ళ గుండెలకు ఎంత ధైర్యం ఉండాలి? మళ్ళీ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ లాఠీలు రుచి చూసిన వాళ్ళు ఆ లాఠీలను మళ్ళీ తిరిగేస్తే యువత చాలా డేంజర్గా ఆలోచిస్తుంది. మీకు అర్థమైతే లేదు మరి వ్యవస్థలో ఏముండి ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఫోన్లల్లో ఇంటుర్రో ఏముంటారు ఫోన్లల్లో అసలు యువతే మాట్లాడుకుంటలేదు. నేను చెప్తున్నా వాళ్ళ రహస్య సమావేశాలు చాలా డేంజర్గా తయారవుతున్నారు. నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ సోషల్ మీడియా జోలికి పోకుర్రి, వాళ్ళ మీద కేసులు పెట్టకుర్రి, వాళ్ళని ఆగం చేయకుర్రి. అనవసరంగా వాళ్ళు దారుణంగా తయారవుతారు. మీరు అంతలా అయితే ఈ తెలంగాణలో ఆ బిర్జీల కింద ఏంది గంజాయి బ్యాచ్ ఎట్లా తయారవుతుందో, డ్రగ్స్ బ్యాచ్ ఎట్లా తయారవుతుందో వీళ్ళందరినీ మిక్స్ అయితే తయారయ్యే యువత వాళ్ళు అవుతారు. అట్లా చెడగొట్టకుర్రి. మీ సక్కి మీరే తెలంగాణ యువతను చెడగొట్టకుర్రి అంటున్నా. నా మీద కేసు అయిందన్న ఇంకా నేను ఏం చేయాలి? నన్ను జైల్లో దిప్పుతుర్రు, నా పిల్లలను ఆగం చేసిర్రు, నా బిడ్డను ఆగం చేసి, నా కొడుకు బిడ్డ పుట్టినరోజు ఉంటే నన్ను జైల్లో పోయి అరే కడుపు నిండి అన్నం తింటే నా కంచాన్ని ఎడమకాలతో దొక్కిర్రు, అది పోతుంది ఆత్మగౌరవం దెబ్బతినే. ఈటల రాజేందర్ అంటే ఆయనకు బీఆర్ఎస్లో ఆత్మగౌరవం దెబ్బతింటేనే బీజేపీలో పోయి నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని లొల్లి పెడతాడు.
అలాంటిది ఒక యువత ఆత్మగౌరవం దెబ్బతింటే ఆ పరిస్థితి ఎంత దూరం పోతుంది? నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నా, మీరు మార్చుకోండి పద్ధతి. లేకపోతే యువత చేతిలో దేత్తడి పోచమ్మ గుడే, ఏముండదల్లా. మీరు కేసులు అనుకుంటారు, అరెస్టులు అనుకుంటారు, కొడతారేమో, తర్వాత అన్ని లిస్టు రాసుకుంటాడు. వాన పడుతూనే ఉంటుంది, సిగ్నల్ పడుతూనే ఉంటాయి, బండ్లు స్కిడ్ అయితేనే ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. ఏమనుకుంటారు వ్యవస్థలో యువత? వాళ్ళ ఆలోచన దారుణంగా ఉంది. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, సోషల్ మీడియా పిల్లగాళ్ళ జోలికి మీరు అనవసరంగా పోయి గోక్కుంటారు. ప్రభుత్వం మీద మొత్తం ఆగం చేస్తారు. వాళ్ళకి ఏముంటుంది? మీరు అంతలా అయితే వాళ్ళను బీఆర్ఎస్ బీఆర్ఎస్ లొట్ట పీస్ లేదు, బీజేపీ లొట్ట ఎవ్వరు పొంచి పోషిస్తలేరు. మీరు అనవసరంగా వాళ్ళ జాగాల వాళ్ళు ఉండి ఏదో ప్రభుత్వం గాడ తప్పు చేస్తే ఆ వీడియోని పోస్ట్ చేస్తే మీరు కేసు పెడతారు చూడు, ఆ కేసుతో వాళ్ళు మరింత రెచ్చిపోతారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో అదే అయింది. పేర్లు ఎందుకు కానీ ఒక వ్యక్తిని గెలికిలు, ఆ తర్వాత ఇంకోటి వచ్చింది, ఆ తర్వాత 10 మంది వచ్చారు. ఇవాళ 10 మంది కాస్త 1000 మంది అయ్యారు. రేపు 1000 మంది కాస్త 1,00,000 మంది కావచ్చు. అంచనాలకు మించిపోతున్నారు. కాబట్టి మీరు ఏమున్నది, సోషల్ మీడియా గిట్లనే గిట్లనే అయితే ఏమవుతుంది? ఏమవుతుంది? వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళు భయపడతారని. భయపడడం వల్ల చిన్నపురాల డైపర్లేదు, ఎవ్వడు భయపడతలేడు. రాని చూసుకుందాం, చేద్దాం, రాయిద్దాం. ఇప్పుడైతే రాద్దాం, లిస్ట్ అయితే రాద్దాం. ఈ టైం కాకుండా మన ప్రభుత్వం వస్తుందని కన్ఫర్మ్ అయిన ఎలక్షన్ ముందు కూడా దొరకబడదాం. గలీజ్గా తయారవుతుర్రు సార్. మీ ప్రభుత్వానికి, మీ డీజీపీకే విజ్ఞప్తి చేస్తాను, ఇక తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే నా దగ్గర నేను క్లారిటీగా చెప్తున్నా, ఇది పలు చోట్ల నేను విన్న మాటలు. చెవులు కొరుకుంటున్నారు ప్రజలందరి చేతిలో, యువత చెవులు కొరుకుంటున్న విషయం ఆ నోట ఈ నోట నా చెవుకు వచ్చింది. నేనేమంటున్నానంటే, సోషల్ మీడియా జోలికి పోయినంత మాత్రాన అబ్బా మా ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసిందని మీ కాంగ్రెస్లు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. అరే ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటారు భయ్. మీరు 5 సంవత్సరాలు ఉండుర్రి, మంచిగా పరిపాలన చేయర్రి. మీ వైఫల్యాలు ప్రభుత్వాలు చూస్తారు, మీ వైఫల్యాన్ని ప్రజలు చూస్తారు, మీ యొక్క మంచిని ప్రజలు చూస్తారు. వాళ్ళకి నచ్చితే ఓటేస్తారు, లేకపోతే పక్కకు చేస్తారు. హేమీలనే గద్ద దించిన గడ్డ ఇది. 5 ఏళ్ళు ఉంటారు, తర్వాత పిచ్చి కుక్క కాదు, బొచ్చు కుక్క కుర్రాదు. ఒకప్పుడు పదవి లేకుండా ఉండి మమ్మల్ని బతలాడి మా ఇంటర్వ్యూలు తీసుకోమన్నారు. తెలంగాణలో చాలా మంది ఉన్నాయి. మీ ఇంటర్వ్యూల ముందు వాళ్ళు మాట్లాడిన రికార్డులు కూడా అట్లనే ఉన్నాయి, వీడియోలు. నేను చెప్తున్నా, ఏమో అనుకుంటారు. అనవసరంగా తెలంగాణ యువత జోలికి పోతారు. తెలంగాణ యువత మంచోళ్ళు కాదయ్యా స్వామి, మీకు చెప్తే అర్థం కాదు. వాళ్ళతో గోక్కుంటే చాలా చెండాలను చూపెడతారు వాళ్ళు. అయ్యో ఈ మాట గనక ఒకవేళ ఎవరైనా ఒకరు ప్రశ్నించే గొంతుకలంచే పరిస్థితి ఏందిడా? బీజేపీ ఎంపీలు చేతగాని దద్దమ్మలు, బీసీల కోసం పోరాటం కూడా చేయరు, కేంద్రాన్ని ఒప్పించడంలో ఫెయిల్యూర్, బీసీ ద్రోహిగా బీజేపీ మిగిలిపోతుంది. ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య కదా, బీర్లా ఐలయ్య ఏమంటున్నాడు? బీజేపీ ఎంపీలు చేతగాని దద్దమ్మలట. ఓ కొడుక, ఈ మాట నేను ఉల్లాక్తో ఊరుపెట్టుకుందాం. ఇంత దారుణమా? సారీ ఆ వర్డ్ వాడినందుకు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి. ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే విప్పు మీ బీజేపీ ఎంపీలను ఎంత మాట అన్నాడు చూడుర్రి. కనబడతలేదు ఇంకా స్పష్టంగా, ఇక చూడుర్రి మంచిగా ఒకసారి చూడుర్రి. బీజేపీ ఎంపీలు చేతగాని దద్దమ్మలు. ఇక బీజేపీలకే వదిలేస్తాను, దీని గురించి నో ఆర్గ్యుమెంట్. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళకే వదిలేస్తున్నా. ఇక చూడు, బీజేపీ ఎంపీలు చేతగాని దద్దమ్మలు, బీసీల కోసం పోరాటం కూడా చేయరు, కేంద్రాన్ని ఒప్పించడంలో ఫెయిల్యూర్, బీసీ ద్రోహిగా బీజేపీ మిగిలిపోయింది, ప్రభుత్వ విప్ బీర్లైలే కథ మొగోని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక బీజేపీల పరిస్థితి ఏందో ఇప్పుడు. ఈ స్టేట్మెంట్ చూసినాక మీ పరిస్థితి ఒకసారి మీ ముఖాలు చూస్తే బాగుండు అనిపిస్తుంది. అయ్యో గిది దారుణం, ఇది ఘోరం అండి. నకిలీ మాయ, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతు, పుస్తెల తాడు తాకట్టు పెట్టి 7 ఎకరాలలో మొక్కజొన్న సాగు, ఒక్కొక్కటిగా చనిపోతున్న మొక్కలు, నకిలీ విత్తనాలు ఇచ్చారంటూ ఆవేదన, న్యాయం చేయాలంటూ ఆందోళన, అప్పు తీర్చలేక చచ్చే బాధ వచ్చిందని కన్నీళ్ళు. ఈ బాధలో నేను చెప్తున్నా కదా, చాలా సందర్భాల్లో చెప్తున్నాం, వాళ్ళ బట్టలు ఇప్పి తన్ని తరమాలని. ఈ నకిలీ విత్తనాలు ఎవడెవడైతే చేస్తాడో, ఇప్పుడు వాళ్ళందరి మీద ఆ ఫర్టిలైజర్ సీడ్స్ మీద మొత్తం ఎఫ్ఐఆర్ చేసి, ఆ కంపెనీ మీద ఎఫ్ఐఆర్ చేసి క్లోజ్ చేయరు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద చేయరు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెయ్యరు దీని మీద. నేను చెప్తున్నా కదా, ఇక రైతులతో జీవితాలతో ఆడుకున్న వీళ్ళను మామూలు కాదు, వీళ్ళ బట్టలు ఇప్పి తిప్పాలి. గాడి మీద ఊరేగిస్తా అనే సామెతలు ఉంటాయి కదా తెలంగాణలో, సినిమాలలో గట్ల ఊరేగియాలి ఈ బద్మాషిగాళ్ళను. చూడరు ఎంత బాధ. 7 ఎకరాల భూమిలో మొక్కజొన్న వేసుకుంటారట, పుస్తెల తాడు అప్పు తెచ్చేస్తే వాళ్ళు చూడు వృద్ధులు వాళ్ళు పాపం.
ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఆ కంపెనీలు పాడుగానే మొత్తం కల్తీ కంపెనీలు, కల్తీ నా కొడుకులే తయారయ్యాలి ఇవాళ రేపు. చూడుర్రి, ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ ఫర్టిలైజర్ అమ్మినోడు, దాని డీలరు, దాని కంపెనీ వాళ్ళందరి నడి రోడ్డు మీద తీసుకుపెట్టి బట్టలు ఇప్పేసి నాలుగు ఏంది మన ముఖ్యమంత్రి గారు అంటారు కదా, అదేంది బరిగా తీసుకొచ్చి 4 వాతలు పెట్టాలని ఏదో అన్నాడబ్బా మొన్న, నాకు గుర్తులేదు. అట్లా పెట్టాలి. సేమ్ ముఖ్యమంత్రి గారు ఏవైతే డైలాగులు వాడినో వీళ్ళకి అప్లికేషన్ చేయాలి అవి. అలాగే రైతులను చూడే వాళ్ళ ముఖాలు ఎంత అమాయకమైన ముఖాలు, కావాలని మోసం చేయడం సిగ్గు అనిపిస్తలేదు ఈ కంపెనీలకు. ఈ బద్మాషియాలు కల్తీగాళ్ళు తయారయ్యి తెలంగాణలో ఇదో కథ అవుతాను. తెలంగాణలో కల్తీ విత్తనాలు, కల్తీ కథలతోని తెలంగాణనంతా ఆగం చేస్తారు ఈ బద్మాషిగాళ్ళు. ఆగం చేసి పడేస్తారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఏముంటుంది? ఈ కల్తీ విత్తనాలతో ఏమైతే వాళ్ళ ఉసురు పోసుకుంటారు రా సన్నాసులు. దీని మీద ప్రభుత్వం చాలా దారుణంగా యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంది? నీళ్ళ కోసం రైతుల ధర్న. అరే హైదరాబాద్లో రోజు వాన కొడుతుంది, అమ్మా ఏం వాన చల్లకుండా. హైదరాబాద్లో ఏం చెట్లు ఎండిపోతున్నాయట, ఏం కథనో, ఏం పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ళ కోసం రైతుల ధర్నా, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన. కాళేశ్వరం రివర్స్ పంపింగ్తో నీళ్లు ఇవ్వాలని అన్నదాతల డిమాండ్. కదలాపూర్లో రైతుల మహాధర్నా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించింది. రైట్, జగిత్యాల జిల్లాకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్లకు నీళ్ళు ఇస్తే వాళ్ళ పంటలు చాలా చోట్ల తెలంగాణలో, నేను చెప్తున్నా కదా, తెలంగాణలో 96.73% ఏమో నిన్న వాళ్ళు చేసిన సర్వే గంతే ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ మినహా చాలా చోట్ల వర్షాలు లేక పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. నారుకైతే బిందెలతో నీళ్ళు పోసిలు, కొన్ని చోట్ల పంట నాటు వేసి అవి నెర్రలు వారిన పరిస్థితి కనబడతాను. ఇది చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించి మీరు ధర్నాలు ఇక్కడ కాదు చేయాల్సింది, మీ జగిత్యాల గడ్డనో కలెక్టరేట్గా చక్కగా సెక్రటరియేట్కి రారి, లేదా మా ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్లో ఉంటారు అక్కడికి రారు, లేదా తెలంగాణ ప్రజాభవన్లో ఎవరు మన మంత్రి సీతక్క ఉంటుంది, బట్టి విక్రమార్కు, లేదా మినిస్టర్ క్వార్టర్స్కు రారు. మీరు అక్కడ రోడ్ల మీద కూకుంటే ఆ ఎండకు ఆ రోడ్ల మీద కూకునుడు కాదు, డైరెక్ట్గా హైదరాబాద్కు రారి. అచ్చిగో మా కథ గిది అని ఆడ వీడియోలు ఫోటోలు పట్టుకురారు. నేను చెప్తున్నా కదా, ఈ రైతులందరికీ సంబంధించి దయచేసి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రభుత్వం కదలాలంటే మీరు ఈడ కూకుంటే కదలలేదు. మీరు డైరెక్ట్గా హైదరాబాద్కే రారి, హైదరాబాద్కి వచ్చే తాడో పేడో తెలుసుకోరు. అట్లయితేనే తాడో పేడో తెలుసుకుంటేనే అది తెలుస్తుంది, లేకపోతే కాదు. సన్న బియ్యంలో అన్ని నూకలే, దొడ్డు బియ్యం పాలిష్ చేసి ఇస్తున్నారు. ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినాయి. మంచి సన్న బియ్యం ఇవ్వాలి. సిద్దిపేట కలెక్టరేట్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో హరీష్ రావు. నిన్న హరీష్ రావుకు సంబంధించి ఆయన వివేక్ కాక ఆయన్నే మినిస్టర్ హోదాలో అడుగుకున్నాడు, పక్కన హరీష్ రావు కూకున్నాడు. కేంద్రం నుండి 3 నెలల పాటు బియ్యం ఇయ్యలే, ఆ 3 నెలల పాటు ఏదైతే బియ్యం ఇయ్యలేదో అందులో 50% ఎబో కూడా మొత్తం నూకలు వచ్చినాయి. మా నియోజకవర్గంలో అదే జరిగిందని హరీష్ రావు అన్నాడు. పక్కన ఉన్న ఆయన ఏమన్నాడంటే, మన మినిస్టరు రేషన్ కార్డులు ఇప్పటివరకు అయితే రాలే, ఇక మా ప్రభుత్వం వచ్చినాక ఇస్తుందంటే కథం, అటు బీఆర్ఎస్లో కో అన్నారు, ఇటు కాంగ్రెస్లో కో అన్నారు. లొల్లి స్టార్ట్ అయింది. అంటే కార్యకర్తల సహనం చూడదు ఎంత ఒప్పుకున్నదో పాపం వాళ్ళకు. ఆయన మినిస్టర్ చెప్పనే లేదు, సైలెంట్. సిద్దిపేటలో ఏమన్నా లొల్లి పెడితే వస్తుందా? హరీష్ రావు చాణక్యం ముందు, హరీష్ రావు రాజకీయ అనుభవం ముందు వాళ్ళు ఎంత ఉర్రినా ఏం చేసినా కష్టమే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఆడొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. సన్న బియ్యం వల్ల మొత్తం నూకలు వస్తున్నాయి, దానికి జర పట్టించుకోర్రి అని. అంటే దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి ఏమైనా పాలిష్ చేసి గవ్వే పంపిస్తున్నారా అనేది హరీష్ రావు ప్రశ్న. సో మొత్తానికి ఈ ప్రశ్న సమాధానం ఎంత దూరం పోతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. రైట్, ఇక దీంతో పాటుగా మరో అంశం, బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. బీసీ చట్టం ఆమోదం పొందదని తెలిసి ఆర్డినెన్స్ల పేరుతో కొత్త నాటకానికి తెర. చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి కాంగ్రెస్ కుట్రలు. కేటీఆర్తో బీఆర్ఎస్ బీసీ నేతల భేటీ. ఈ బీసీలకు సంబంధించి ఓ పక్కన కేటీఆర్ పోరాటం, ఇంకో పక్కన ఎమ్మెల్సీ కవిత పోరాటం, ఇంకో పక్కన ఆయన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోరాటం, ఇంకో పక్కన ఆర్ కృష్ణయ్య పోరాటం, ఇంకో పక్కన బీసీ సంఘాల పోరాటం, ఇంకో పక్కన చాలా మంది ఉన్నారు. అందరూ చేసేది బీసీల కోసమే. కానీ బీసీలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి ఆమోద ముద్ర, తర్వాత ఆర్డినెన్సు, దాని తర్వాత ఇప్పుడు సెక్షన్ 9 కింద అదేదో రాజ్యాంగ సవరణ చేయాలి, 1909 కింద, అవన్నీ ఉన్నాయి పంచాయతీలు.
సో బీసీలకు సంబంధించి ఇలా ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి వేయండు, మరి ఈ పంచాయతీ కోసమే వేయండు. అది ఎంత మేరకు పాసిబుల్ అవుతుంది, ఎట్లా పోయేస్తాడు, ఏం కథ చెక్ చేద్దాం, చూద్దాం. బీసీల కోసం ఆ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అయితే వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఫైనల్గా జరిగే ఎపిసోడ్లలో ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూద్దాం. సో నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఈడ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఇగో ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఆడ బెల్ బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బెల్ బటన్ను యాక్సెప్ట్ చేసుకోరు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కేవలం వైఆర్టీవీ మాత్రమే చూపెట్టగలుగుతుంది, వాస్తవాలను వైఆర్టీవీ మాత్రమే చూపించగలుగుతుంది, అంతకు మించి లేదు. అయితే నేను ఒక తంబు వేచిన, ఈ తంబు మీ అందరికీ తెలిసిన, కాంగ్రెస్లో అంతర్గత యుద్ధం జైలుకి ఆ మంత్రి. ఏంది అంటే, ఒక మంత్రి గారికి సంబంధించి ఇప్పటికే తన మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సారథ్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. రహస్యంగా జరుగుతున్న రిపోర్టు ముఖ్యమంత్రి గారికి కూడా చేరింది. ముఖ్యమంత్రి గారు ఏ క్షణమైనా ఆ మంత్రిని తీసేయచ్చు, కొత్త మంత్రిని పెట్టొచ్చు, ఏదైనా జరగవచ్చు, ఆ మంత్రిని జైలుకు కూడా పంపొచ్చు. కానీ మానవత్వ కోణంలో ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు అనేది వాళ్ళ వర్గం నుంచి నాకు వచ్చిన సమాచారం. సో ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం. సో వైఆర్టీవీ ఎవరిది? తెలంగాణ ప్రాంత ప్రజల 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.